సంధ్య నువ్వు 5 నిమిషాలు రెడీ కావడానికి నీకు ఎంత టైం పడుతుంది చెప్పబ్బా? హాఫ్ అన్ అవర్. అర్ధ గంటనా? సరే అర్ధ గంట టైంలో నువ్వు 5 నిమిషాల పక్కా రెడీ అయిపోతావు కదా? పక్కా రెడీ అవుతా. వెళ్ళవయ్యా వెళ్ళు. కరెక్ట్ చెప్పా. అబ్బా డిస్టర్బ్ చేయకబ్బా. అర్ధ గంటలో 5 నిమిషాలు రెడీ అయిపోతావు. ఓకే కదా? అంతే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. హాయ్ అండి, మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి. పెళ్ళికి ముందు నేను ఏది మాట్లాడినా కూడా మా ఆవిడ నా మాట వినేదండి. మా ఎంగేజ్మెంట్ తర్వాత నేను ఏది మాట్లాడినా మా ఆయన నా మాట వినేవాడండి. అవునా? పెళ్లి తర్వాత మేము ఏది మాట్లాడినా కూడా మా చుట్టుపక్కల వాళ్ళందరూ వింటున్నారండి. అంతేగా అంతేగా. ఏం చేస్తున్నావు? ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ వింటున్నానండి. ఎక్కడ వరకు వచ్చినాయి? పర్లేదు, ఆన్లైన్ అయినా బాగానే చెప్తున్నారు. మీరేంటండి అంత డల్గా ఉన్నారు? డిప్రెషన్ పోతున్నాను. ఏడికన్నా పోండి, రాత్రి మాత్రం తొందరగా ఇంటికి రండి. ఆ డిప్రెషన్ అంటున్నావు కదా, ఆ వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని రండి, అట్లా వస్తూ ఆపిల్స్ తీసుకొని రండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. ఏమండి, బస్సు దిగే వాళ్ళకి ఎక్కే వాళ్ళు ఏమవుతారండి? తోటి ప్యాసింజర్ అవుతాడే. అలా ఎలా అవుతారండి? వాళ్ళు దిగుతున్నారు, వీళ్ళు ఎక్కుతున్నారు. ఏమోనే నాకు తెలియదు. ఏం లేదండి, అడ్డం అవుతారు. ఆ? అవును, దిగే వాళ్ళకి ఎక్కే వాళ్ళు ఎప్పుడైనా అడ్డమే అవుతారు కదా. సైడ్కి వచ్చి నిల్చుంటేనే కదా దిగే వాళ్ళు దిగేది. ఏమండి, మనం అలా బయటికి వెళ్ళక చాలా రోజులైంది. ట్రైన్లో అలా బయటికి వెళ్దామండి. ట్రైన్ టికెట్స్ బుక్ చేయండి. అయ్యా ఒకసారి న్యూస్ ఛానల్ చూడవు సార్. ఏంటండి అలా జెంట్స్ అందరూ ఏంటి, అసలు ఎక్కడికి వెళ్తున్నారు? ఏదైనా ప్రోగ్రామ్ ఉందా? అరే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? ఆషాఢ మాసం అయిపోతుంది కదనే, అందుకని చెప్పి వాళ్ళ భార్యలను తీసుకురావడానికని వెళ్తా ఉన్నారు. అవునా? ఫస్ట్ లోనేమో పోయినప్పుడు బాగా సంకలు కొట్టుకున్నారు, కానీ కొన్ని రోజులు పోగానే భార్య విలువ తెలిసి వచ్చింది. అంతేగా. లేకుండా ఉండలేకపోతున్నారు, అందుకని చెప్పేసి తీసుకురావడానికి వెళ్తా ఉన్నారు. నాకు ఆ విషయం గ్రహించి నేను ముందే తీసుకొచ్చిన 10 రోజులకే. ఇలాంటి రకరకాలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.